కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. తాజాగా కృష్ణా గోదావరి నీళ్లకు సంబంధించిన అంశం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చినా రాజకీయంగా మాత్రం ఈ అంశం ఆసక్తి రేపుతోంది. ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్దమైంది. అసెంబ్లీ వేదికగా నీటి కేటాయింపులపై ప్రజలకు క్లారిటీ ఇచ్చి బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టేలా ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ సర్కార్పై కేసీఆర్ మాటల దాడి. కేసీఆర్ విమర్శలకు సీఎం ఉత్తమ్ కౌంటర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రస్తావన. నీటి కేటాయింపులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్. నీటి వాటాలు తేల్చేందుకు సిద్ధమైన సర్కార్. 29న అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై చర్చ. మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. చాలా కాలం తరువాత బయటకొచ్చిన కేసీఆర్ పలు అంశాల ప్రాతిపదికన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఇందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో ఈ అంశం ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమన్న కేసీఆర్ ఈ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగితే తోలు తీస్తానంటూ హెచ్చరించారు. కృష్ణా జలాల నుంచి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో 45 టీఎంసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్లుగా చెప్పారు కేసీఆర్. కానీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. 2 ఏళ్లు గడిచినా తట్టెడు మట్టి తీయలేదంటూ మండిపడ్డారు. కానీ ఇంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు తెలంగాణలోని నీటి ప్రాజెక్టులు, రాష్ట్రానికి దక్కాల్సిన వాటాల విషయంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున నిధులను కొల్లగొట్టారంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసీఆర్ పై మండిపడ్డారు సీఎం రేవంత్. కాళేశ్వరం జలయజ్ఞం కాదని తన యజ్ఞమని, కమిషన్ల కోసమే ప్రాజెక్టు డిజైన్లు మార్చి కట్టారని సీఎం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాళేశ్వరంలో బ్యారేజీలు దెబ్బతిని నిరుపయోగంగా మారాయని చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్, విజిలెన్స్ నివేదిక, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా అవినీతి జరిగిందనే తేలిందని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. 2014 ముందు శ్రీశైలం డ్యాం నుంచి 44,000 క్యూసెక్కుల నీటిని ఏపీ విడ్రా చేసుకుంటే 2014 నుంచి 2023 వరకు 92,000 క్యూసెక్కుల నీటిని వాడుకుందని ఉత్తమ్ చెప్పారు. 2004 నుంచి 2014 వరకు పోతిరెడ్డిపాడులో 727 టీఎంసీల నీరు ఇన్ఫ్లో ఉంటే అదే మొత్తం ఆంధ్రప్రదేశ్ వాడుకుంది. 2014 నుంచి 2023 వరకు పోతిరెడ్డిపాడులో 907 టీఎంసీలు ఇన్ఫ్లో ఉంటే అంతకు మించి 1442 టీఎంసీల నీటిని ఏపీ వాడుకుందని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఎవరు తెలంగాణకు అన్యాయం చేశారని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు ఉత్తమ్. కేసీఆర్ హయాంలోనే నీటి కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు. ఏపీ జలదోపిడీకి కేసీఆర్ సహకరించారని విమర్శించారు. కృష్ణా నదీ జలాల్లో లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీరు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వండి, తెలంగాణకి 299 సరిపోతారని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మీరు ఒప్పుకున్నారా లేదా? అరే మీరు కృష్ణా జలాల విషయంలో పాలమూరు జిల్లాకి, నల్గొండ జిల్లాకి మీరు మోసం చేసి మరి ఇంకోల మీద ఏదో దోషం పెట్టడానికో తప్పు చూపించడానికో ఇది నిజంగా ఏమాత్రం తగదని చెప్పి నేను మనం చేస్తున్నా.
మరోవైపు మాజీ మంత్రి హరీష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టింది. అయినప్పటికీ ప్రజాక్షేత్రంలోకి కృష్ణా గోదావరి నీటి వాటాలపై స్పష్టమైన సమాచారాన్ని పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 29 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా గోదావరి నీటి వాటాలపై కూడా చర్చించేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్.